ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ మీ ఫొటోస్తో ఈ విధంగా వీడియో జస్ట్ 1 క్లిక్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నేను క్యాప్కట్ టెంప్లెట్ని యూజ్ చేసి క్రియేట్ చేశాను. సో మీ దగ్గర ఉన్న ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మీరు ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేటెస్ట్ వర్షన్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ప్లేస్టోర్లో ఉండదు క్యాప్కట్ యాప్. అండ్ ఫస్ట్గా మీరు ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసి పెట్టుకోండి మీరు. అండ్ మీకు క్యాప్కట్ యొక్క టెంప్లెట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్లో నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఇస్తాను. సో ఎక్కడ నుంచైనా సరే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాప్కట్ టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్యాప్కట్ యొక్క లేటెస్ట్ వర్షన్ మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ ప్రో వర్షన్ ఇది. సో ప్రో వర్షన్లో మాత్రమే మీకు టెంప్లెట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ కింద ఎడిట్ టెంప్లెట్స్ ఇన్బాక్స్ మీ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఫర్ యూ సెక్షన్లో మనకి ఇక్కడ ట్రెండింగ్లో క్యాప్కట్ టెంప్లెట్ ఉంటుంది ఇక్కడ. సో మనకు ఈ టెంప్లెట్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట మనకి ఇది. అండ్ ఈ టెంప్లెట్ యొక్క లింక్ నేను కింద ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా మీరు క్యాప్కట్ ప్రో వర్షన్లో మీరు నేను చెప్పినట్టు ఇక్కడ ట్రెండింగ్లో మీకు ఫర్ యూ సెక్షన్లో మీకు ఈ టెంప్లెట్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ నేను సేవ్ కూడా చేసుకుంటాను ఈ టెంప్లెట్ని. ఓకే సారీ, ఇక్కడ యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ బ్లూ కలర్లో. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను ఫొటోస్ని పిక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఫొటోస్ మనకు రిక్వైర్ ఉంది. సో మనం 9 ఫొటోస్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ అన్నింటిని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో 1 2 3 4 5 6 7 అండ్ ఇక్కడ 8 అండ్ ఇంకొక ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి 9. ఓకే, టోటల్గా ఇప్పుడు 9 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది రెడీ అవుతుంది. చూడండి ఇక్కడ. ఓకే, మనకు టోటల్గా వీడియో అనేది రెడీ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది కింద. ఈ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ టెక్స్ట్ ప్లేస్లో మీకు నచ్చిన టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని ఎంటర్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఎంటర్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈజీగా మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకు ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాప్కట్ టెంప్లెట్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలిస్తే చాలు. ఈ విధంగా మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో టెంప్లెట్ లింక్ కింద వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి టెంప్లెట్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ టెంప్లెట్ మీద వచ్చేసి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.